హైదరాబాద్ శివార్లలోని మోయినాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను తుఫాను రేపుతోంది. మొన్నటికి మొన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుమారుడి పేరు బయటకు రాగా ఇప్పుడు ఏకంగా ఏలూరు సిట్టింగ్ ఎంపీ టీడీపీ యువ నేత పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఈ డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోవడం తీవ్ర సంచలనంగా మారింది. బలమైన రాజకీయ వారసత్వం ఉన్న యువ ఎంపీ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం పార్టీ పరువును భజన పడేసింది. ఈ వ్యవహారంపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అసలు ఎంపీ పుట్టా మహేష్ చుట్టూ అల్లుకున్న ఈ డ్రగ్స్ ఉచ్చు ఏంటి? చంద్రబాబు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హైదరాబాద్ లోని మోయినాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఇటీవల పోలీసులు జరిపిన ఆకస్మిక దాడులు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. వీకెండ్ పార్టీల పేరుతో జరుగుతున్న ఈ రేవ్ పార్టీలో మత్తు పదార్థాలు ఏరులై పారుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ దాడుల్లో గుట్టు చప్పుడు కాకుండా ఎంజాయ్ చేస్తున్న పలువురు వీఐపీల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అధికారంలో ఉన్నాం కదా, మనల్ని ఎవరు అడుగుతారు అన్న అతి విశ్వాసమో లేక డబ్బు ఇచ్చిన అహంకారమో కానీ ప్రతినిధులుగా ఉండాల్సిన వారే ఇలా మత్తుకు బానిసలవ్వడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. గతంలో ఏపీకి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుమారుడి పేరు ప్రముఖంగా వినిపించింది. అది మరవక ముందే తాజాగా ఏలూరు లోక్సభ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పేరు కూడా ఈ కేసులో బయటకు రావడం కూటమి నేతలకు కోలుకోలేని దెబ్బగా మారింది. ఇక చట్టాలు చేసే చట్టసభకు ప్రాతినిధ్యం వహించే ఒక ఎంపీ ఇలా నిషేధిత మత్తు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అంటే ఏలూరు ప్రజలకు ఒక యువ నాయకుడిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం సామాన్యమైనది కాదు. ఆయన తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో టీటీడీ చైర్మన్ గా కూడా పనిచేశారు. అంతకంటే ముఖ్యంగా టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి పుట్టా మహేష్ స్వయానా అల్లుడు. ఇన్ని ట్యాగ్ లైన్లు, ఇంతటి అద్భుతమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక యువకుడు ఎంత బాధ్యతగా మెలగాలి? భవిష్యత్తులో మరెన్నో అత్యున్నత పదవులు అలంకరించాల్సిన వయసు ఆయనది. కానీ క్షణిక వేషానికి, ఒక చెడు వ్యసనానికి బానిసై తన రాజకీయ జీవితాన్ని తనకు తానే ప్రమాదంలో పడేసుకున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ డ్రగ్స్ కు అలవాటు పడితే ఇక నియోజకవర్గంలో యువతకు, ప్రజలకు ఏమని నీతులు చెబుతారన్న ప్రశ్నలు ఇప్పుడు ఆయన నియోజకవర్గ ప్రజల నుంచే వినిపిస్తున్నాయి. తండ్రి, మామ కష్టపడి సంపాదించిన రాజకీయ వారసత్వాన్ని, పరువును తన బలహీనతో మహేష్ బజారుకిచ్చారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉదంతంతో అసలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక ఏ ప్రాతిపాదికన జరిగిందన్న దానిపై పార్టీ అంతర్గత వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కేవలం సామాజిక సమీకరణాలు, కులాల లెక్కలు, ఆర్థికంగా బలవంతులు అన్న ఒకే ఒక కోణంలో టికెట్లు ఇచ్చుకుంటూ పోతే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని పార్టీలోని సీనియర్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యక్తుల క్యారెక్టర్, వారి జీవన శైలి చూడకుండా కేవలం గెలుపు గుర్రాలు అన్న ఉద్దేశంతో టికెట్లు ఇస్తే వారు రేపు పార్టీ పరువును నడి బజార్లో నిలబెట్టడానికి కూడా వెనుకాడరని చర్చ జరుగుతుంది. మరి డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన వీరికి రాజకీయం అనేది ప్రజలకు సేవ చేసే వేదిక కాదు, అదొక క్రీడ లాంటిది అన్న భావనలో ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ సిద్ధాంతాలను, సొంత కుటుంబ పరువును సైతం మర్చిపోయి వీరు వివరించిన తీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి సరైన ఆయుధం కోసం ఎదురు చూస్తున్న వైసీపీకి పుట్టా మహేష్ వ్యవహారం ఒక బ్రహ్మాస్త్రంలో దొరికింది. మోయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్టింగ్ ఎంపీ పేరు వినపడగానే ప్రతిపక్ష నేతలు మూకుమ్మడిగా దాడికి దిగారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికిపోవడంపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. మీరు చెబుతున్న స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఇదేనా? మీ ప్రజాప్రతినిధులే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే మీరు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ని ఎలా అరికడతారు అంటూ కాకాని నిలదీశారు. వెంటనే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో యువత
పెడదారిన పడుతూ అనేక రకాలైనటువంటి అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకుండా రాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, ఇది తెలుగు డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది. టీడీపీ అబ్రివేషన్ మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆయన రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ లోకేష్ వచ్చిన తర్వాత టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ కింద మార్చివేశారు. దీనికి పరాకాష్ట ఏమిటంటే ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పుట్టా మహేష్ యాదవ్, సాక్షాత్తు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి డ్రగ్స్ పార్టీలో పాల్గొనడమే కాకుండా ఆయన కూడా డ్రగ్స్ తీసుకుని ఆయన కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా వక్రీకరించే ప్రయత్నం చేయొచ్చు. ఒక ఎంపీ చేసిన తప్పుకు ఇప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోలేని దయానీయ పరిస్థితుల్లోకి నెట్టబడిందన్న టాక్ వినిపిస్తుంది. ఇది కేవలం తెలుగుదేశం పార్టీకే కాదు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి మొత్తానికి తీవ్ర ఇబ్బందికర పరిణామంగా మారింది. ఎంతో నమ్మకంతో ఒక యువకుణ్ణి పిలిచి టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించి అందలం ఎక్కిస్తే బాధ్యత మరిచి ఇలా అడ్డంగా దొరికిపోయి పరువు తీయడం పార్టీ పెద్దలను తీవ్రంగా బాధిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకొకరో చేయగలిగిందేమీ లేదన్న చర్చ జరుగుతుంది. ఒక వ్యక్తిగత బలహీనత వల్ల జరిగిన తప్పుకు నేరుగా పార్టీని బాధ్యులను చేయడం సరికాకపోయినా రాజకీయాల్లో నైతిక బాధ్యత అనేది ఎప్పుడూ పై స్థాయి వరకే అంటుకుంటుంది. యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ నేత అల్లుడు కావడం వల్ల అధిష్టానం వెంటనే మహేష్ పై కఠిన చర్యలు తీసుకుంటుందా, లేక కేసు విచారణ పూర్తయ్యే వరకు వేచి చూస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తన భవిష్యత్తును తానే ప్రశ్నార్థకం చేసుకోవడమే కాకుండా తండ్రి మామల పరువును, పార్టీ ప్రతిష్టను ఒకేసారి పణంగా పెట్టారన్న టాక్ వినిపిస్తుంది. మరి టీడీపీ అధిష్టానం ఈ డ్యామేజ్ ను ఎలా కంట్రోల్ చేస్తుందో వేచి చూడాలి.